ఇక ఆదిలాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న ఇవాళ చనాక కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చనాక కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ను ప్రారంభించారు. అయితే అది మలినమైందంటూ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తూ ఇవాళ శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసి ఆయనింటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పేరుకు బీజేపీ, పేరుకు కాంగ్రెస్, ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్, ఇద్దరు దొంగలు కలిసి నిన్న అక్కడ ఆ పంప్ హౌస్ దగ్గర ఆ భూమిని మలినం చేసిండ్రు. ఆ మలినాన్ని అదే పెనుగంగా జలంతో పాలాభిషేకం చేసి ఆ పాపాత్ములు ఎక్కడెక్కడ తిరిగినరో ఆ మలినాన్ని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతుల అందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకున్నాం.